హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫీడింగ్ మదర్కి అన్ఫీడింగ్ మదర్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు చూసిద్దాం. సో ఫీడింగ్ మదర్కి అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉండవు, టోటల్ డిసడ్వాంటేజెసే ఉంటాయి. సో ఎందుకంటే ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ఫుడ్ తిన్నా కూడా బేబీకి కోల్డ్ అవుతుంది, కఫ్ అవుతుంది, లేదా ఫీవర్ వస్తుంది, ఇంకేదైనా మోషన్స్ రాకపోయినా కూడా ఫీడింగ్ మదర్స్ పైన నిందేసిస్తారు. వాళ్ళు తినకపోని నువ్వు దొంగచాటున తినేసావని ఒక ముద్ర వేసేస్తారు. సో అన్ఫీడింగ్ మదర్స్కి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఏమైనా పాలు ఇస్తుందా. సో ఇలా ఏదైనా కూడా కానివ్వండి, అసలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. బట్ డోంట్ టేక్ ఇట్. యూ ఫీడింగ్ మదరా అన్ఫీడింగ్ మదర్, నథింగ్ టు వరీ. జస్ట్ మీరు మీ బేబీ మీరు మాత్రమే చూసుకోండి, ఎవరి గురించి పట్టించుకోవద్దు. సో ఫీడింగ్ మదర్స్కి ఏంటి అంటే ఎక్కువ స్పైసెస్ ఇస్తారు, ఎందుకంటే గార్లిక్, ఎల్లిపాయ కారం లాంటివి ఇస్తారు. సో పాలు బాగా పడుతుందని. సో అన్ఫీడింగ్ మదర్స్ యాజ్ యూజువల్గా ఏదైనా తినొచ్చు. బట్ అది తినేటప్పుడు కూడా అంటారండి వాళ్ళని, నువ్వైనా ఫీడింగ్ చేస్తున్నావా, ఎందుకు అంతలో తింటున్నావు. సో ఎవరైనా కానివ్వండి, ఫీడింగ్ మదర్స్ అన్ఫీడింగ్ మదర్స్, ఒక్కసారి సిసెక్షన్ అయిన వాళ్ళు కానివ్వండి, నార్మల్ వాళ్ళు కానివ్వండి, సో ఆఫ్టర్ బేబీ వాళ్ళ బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి. హార్మోనల్ ఇష్యూస్, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో వాళ్ళ బాడీ మునుపట్లా ఉండదు. సో వాళ్ళు ఎక్కువ ఏదైతే ప్రోటీన్ ఆర్ న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకుంటారో వాటితోనే వాళ్ళ 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 బాడీ అనేది హెల్తీగా మారుతుంది. సో ఇలా కాదంటూ నార్మల్గా ఇంకా ఏదేదో ఫుడ్ పెడుతూ ఏదేదో చేస్తే ఎందుకండి. అండ్ ఫస్ట్ బేబీకి చాలామంది 6 months 1 year లోపే ప్లాన్ చేసుకుంటారు. సో డాక్టర్స్ కూడా ఎవరైనా కూడా 18 months తర్వాత హెల్దీ, ఎందుకంటే ఒక్కసారి సిసెక్షన్ అయిన వాళ్ళ బాడీ రికవర్ కావడానికి మినిమం 18 months పడుతుందని డాక్టర్సే చెప్తున్నారు. బట్ 6 monthsకి బేబీ అంటే వాళ్ళకు ఇప్పుడు తెలియదు, ఫ్యూచర్లో వాళ్ళ బాడీ వాళ్ళకు చాలా చాలా ట్రబుల్స్ ఇస్తుంది. అండ్ మిమ్మల్ని తర్వాత పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవరి గురించి అంతలా పట్టించుకోదు. సో మనం హెల్తీగా ఉన్నామా, మనం సంతోషంగా ఉన్నామా అని చూసుకున్న తర్వాత పక్క వాళ్ళని గురించి ఆలోచించాలి. నీ ఆరోగ్యం కాకుండా నువ్వు వాళ్ళని చూస్తే వాళ్ళు వేరే వాళ్ళని చూస్తారు. తను ఎంత బాగుందో, తను ఎంత ఆరోగ్యంగా ఉందో, ఇది ఎప్పుడు ఇట్లనే ఉంటుంది, రోగాలు వస్తాయి. బట్ మీరు వీళ్ళ కోసం చూసుకుంటారు కాబట్టి మన కోసం మనం ఇప్పటి నుంచే కేరింగ్ తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.